హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఏమండి, ఈరోజు మనం చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పాతకాలం వంటే కానీ చాలా బాగుంటుందండి. చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఈ వర్షాకాలంలో ఈ పచ్చడి వండుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం వేసుకుని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మామూలుగా అయితే ఈ పచ్చడి బాలింతలకి బాగా పెడతారండి. పిల్లలు కూడా, చిన్న పిల్లలు పుట్టిన వెంటనే అన్నప్రసన్న అయిన తర్వాత కూడా మనం అన్నం పెడతాం కదా. ఫస్ట్ పొంగలన్నం పెట్టాక మేము తర్వాత ఇదే చింతకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసి కూడా పెడతాం. ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి, నెక్స్ట్ జీలకర్ర, ఈ జీలకర్ర కూడా వేయించుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, జీలకర్ర మాత్రం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అనమాట, మళ్ళీ మనకి టేస్ట్ అనిపించదు. అప్పుడు టేస్ట్ పోయిద్ది, పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది అనమాట. మేము చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నప్రసన్న చేస్తారు కదండి, పొంగలన్నం పెడదాం. ఆ తర్వాత మేము చింతకాయ తొక్కేసి, ఈ చింతకాయ తొక్కులో కొంచెం నెయ్యి వేసే పెడతాము. బాగా బలమండి, పిల్లలకి తింటే కూడా చాలా మంచిది, హెల్త్ పరంగా కూడా మంచిది అనమాట. ఇదిగో ఇలాగే పల్లీలు కూడా కొంచెం వేయించుకోవాలి. పల్లీలు కొంచెం ద్వారగా వేయించుకుంటే వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవచ్చు. లేదు రోల్ ఉండి చక్కగా రోట్లో దంచుకుంటే కూడా చాలా మంచిదండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా నా ఛానల్ని? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఈ పాతకాలం వంట నేర్పిస్తానండి మీ అందరికీ. సూపర్ ఉంటుంది, తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళా చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎంతమందికి దీన్ని తెలుసో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది పల్లీలు అన్ని వేయించిన తర్వాత అన్ని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట పక్కనే. ఆల్రెడీ మనం చింతకాయల్ని తొక్కుతారు కదండి, చింతొక్కు రెడీగా ఇంట్లో ఉంటుంది, లేదంటే షాప్ లో కూడా దొరుకుతుందండి ప్యాకెట్లో. ఇప్పుడు ఎక్కడైనా అవైలబుల్ గా ఉంది, అలాగైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు మంటగా ఉన్నాయితే కొంచెం వేసుకోండి, మామూలుగా ఉన్నాయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఈ పచ్చడి వారం రోజులైతే నిల్వ ఉంటుందండి చక్కగా. మనం అన్నం వండుకొని కలుపుకునే కూర ఏదో ఒకటి లేదు అనుకోండి, సరిపోలేదు అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి ఉపయోగపడుతుంది. లేదంటే మన నోరు బాగాలేకపోతే కూడా ఇది బాగా మంచిగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనకి జలుబు చేసినా, జ్వరం వచ్చినా, ఇలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకొని తిన్నాం అనుకోండి, నోటికి కమ్మగా ఉంటుంది. ఇంకొంచెం ముద్ద కూడా ఎక్కువ తింటాం అనమాట. ఎంతమంది ఇలా చేసుకొని తింటా ఉంటారు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదిగోండి కరివేపాకు కొంచెం వేసానమాట. కరివేపాకు కూడా కొంచెం దూరగా వేయించుకుంటే బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి చాలా మందికి ఇష్టం ఉంటుందండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా వండుకుని కాస్త వేడన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. అసలు మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని. మనకి ఆవకాయ ఎంత ఫేమస్, ఈ పచ్చడి కూడా అంతే ఫేమస్ అనమాట. ఇదిగోండి అన్ని ఒక బౌల్లో వేసుకున్నా, మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసాను, నెక్స్ట్ పల్లీలు వేసాను, జీలకర్ర, ధనియాలు అన్ని వేయించుకొని ప్లేట్లో పెట్టుకున్నాను కదండి, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేదు అదే మన రోల్ ఉంది అనుకోండి, చక్కగా రోట్లో వేసి దంచుకుంటే కూడా చాలా బాగా మెదిగిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. 2-3 సార్లు దంచామంటే మెత్తగా అవుతుంది. అప్పుడు ఆ చింతకు వేసేసి నెక్స్ట్ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది ఒక రౌండ్ మిక్సీ పట్టాను, ఈజీగానే అయిపోతుందండి. ఎంత 10 మినిట్స్లో అయిపోతుంది. చక్కగా తినడానికైతే బాగుంటుంది కూడా. మేమైతే బాలింతల్లో ఎవరికైనా పిల్లలు పుట్టాక వెంటనే ఏం పెట్టారండి, అంటే పత్తెం ఉండాలి అనుకుంటారు. పత్తెం ఉన్నప్పుడల్లా ఈ చింతకాయ పచ్చడి పెడతారు ఎక్కువగా. మాకైతే మా సైడ్ అయితే, మరి మీ సైడ్ ఏం పెడతారో తెలియదు. ఏం పెడతారో కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇదిగోండి మిక్సీ పట్టాను. మిక్సీ అయిపోయి చిన్నుల్లిపాయలు ఉంటాయి, అదే తెల్లుల్లిపాయలు అంటారు కొంతమంది, చిన్న ఉల్లిపాయలు. ఇదిగోండి ఇవి కూడా కొన్ని వేసుకున్నా. ఇవి ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా మంచిదండి, మంచి వాసన వస్తుంది, బాగా హెల్త్ పరంగా కూడా మంచిది. ఈ చిన్నుల్లిపాయలు తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుంది అంటారు కదండి. ఈ ఉల్లిపాయలు వేసుకున్నది ఒకసారి మిక్సీ లైట్ గా పట్టేసి, ఇదిగోండి మన పాత చింతకాయ పచ్చడి. ఈ పాత చింతకాయ పచ్చడిని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఆ గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంతమంది టమాటాలు కూడా వేయించుకొని దీనిలో వేసుకుంటారండి. మన టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకునే అలా కూడా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే వేయలేదు టమాటాలేమి. ఈ పాత చింతకు పచ్చడి వేసి కొంచెం వాటర్ పోసాను. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి, లూజ్గా వచ్చేస్తుంది.
చాలా బాగుంటుందండి. ఇది అయితే వారం నిల్వ ఉంటుంది. చక్కగా మీకు ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, జర్నీ వెళ్ళేటప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకొని వెళ్తే చక్కగా ఎక్కడైనా ఏదైనా దొరికింది అనుకో, చపాతీలు 4 చేసుకెళ్తే ఇది నంచేసుకొని తినేయచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఇది పోపు పెట్టుకుంటున్నాం. అలాగే కొంచెం నూనె వేసుకొని పోపు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా 1 వీక్ వరకు దీన్ని కదిలించే పని లేదు. సూపర్ అనిపిస్తుంది. పల్లీలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. తింటుంటే పల్లీలు మధ్య మధ్యలో పంటి మధ్యలో తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పోపు వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి తినండి. వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుందండి. ఇలాంటి బాలింతల వాళ్ళకి, పత్తె ఉండే వాళ్ళకి, ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి పత్తె ఉండమంటే మేము ఈ చింతకాయ పచ్చడి చేసే పెడతామండి. మా సైడ్ అయితే బాగా తింటాము. ఇదే మేము బాగా వాడతాం కూడా. బాలింతలకి అయితే బాగా పెడతారు. ఇదొకటి, నల్లకారం ఒకటి, ఇవి ఎక్కువ పెడతారండి. అప్పుడు వేరే కూరలు ఏమన్నా తింటే వాళ్ళకి కుట్ల దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదే ఎక్కువ పెడతారు. మాకు బలంగాని కూడా పెడతారు. చిన్నపిల్లలకి, మా చిన్న పిల్లలు ఉంటారు, చాలా వరకు వాళ్ళకి 5 years వచ్చే వరకు ఈ తొక్కు వేసి నెయ్యి వేసి పెడతామండి. మేము ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయము, ఒట్టి తొక్కు వేసి నెయ్యి వేసి పెడతాం. అలా కూడా పిల్లలకి పెడితే బలం. ఇప్పుడు మనం అవి ఇవి అన్ని పెడుతున్నాం కానండి, ఒకప్పుడు ఇవే పెట్టి పిల్లలు ఎంత బలంగా పెరిగేవాళ్ళు, ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఆ వంట ఈ వంట పెడుతున్నాం. దానికన్నా ఈ పాతకాలం పచ్చడైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది. హెల్త్ పరంగా చాలా మంచిది. పిల్లలు కూడా బలంగా, పుష్టిగా, మంచిగా ఉంటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.